హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి లక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ 2-3 రోజులు వీడియోలు అయితే పెట్టలేదు. ఎందుకు అంటే కొద్దిగా రీజన్ వల్ల కొంతమంది ఏమో రొటీన్ వీడియోలు అంటారు, కొంతమంది ఇంకో విషయం అంటారు. సో అందుకైతే పెట్టలేకపోతున్నాను, కానీ ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను అని అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మా వరలక్ష్మి ఇలా ధూపం పెట్టి అమ్మవారికి అయితే ఇలా చేసింది. సో మేము ప్రతి ఫ్రైడే, సండే, మంగళవారం ఈ రోజుల్లో మాత్రం అమ్మవారికి ధూపం అయితే ఖచ్చితంగా చేస్తాము. సో మాకు అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్లో హ్యాపీగా ఉంటాము అనే ఒక చిన్న నమ్మకం ఆమె కలిగిస్తుందని ఒక చిన్న ఆశతో అయితే ఇలా చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజులైంది వీడియో పెట్టక. నాకు బాధేస్తుంది, కంటెంట్ లేదు. ఏ కంటెంట్ నుంచి పెట్టమంటారు? ఒకవేళ కంటెంట్ పెట్టినా అనుకో, రొటీన్ అని చాలామంది అంటారు. రొటీన్ అంటారు, ఇంకో విషయం అంటారు. సో ఇదంతా ఎందుకని నేనే వీడియోలు ఆపేసిన. వాటర్ చూడండి ఎంత గానం వచ్చిన, మొత్తం ఎదురు వచ్చింది వర్షం, ఇంకా పడుతుంది, ఉరుములు మెరుపులు. బీ కేర్ఫుల్. అవసరం ఉంటేనే రండి బయటికి, అవసరం లేకపోతే రాకండి. ఈ 2-3 రోజులు కంటిన్యూ వర్షాలు ఉన్నాయి. సో ఈవినింగ్ టైంలోనే ఉన్నాయి. బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఏమైనా ఉంటే జల్దీ చేసుకొని వచ్చేసండి అబ్బా. ఏమంటారు? అంటే బంగారం, మా వరలక్ష్మికి ఏమున్నా ఏం లేకున్నా టైమ్స్ ఆ పల్లీలు ఉడకబెట్టుకుంటాయి, ఈ చుడువ పల్లి ఉడకబెట్టుకుంటాయి. చుడువ నాకు ఇష్టం. చుడువ ఇది చుడువ వచ్చి 60 రూపాయలేమో అన్నారు కిలో. సో నేను ఒక 30 రూపాయలు తెచ్చుకున్నా. అర్ధ కిలోనా 1/4 కిలో తెచ్చుకున్నా. మా వరలక్ష్మి ఈరోజు అన్నం వేలు తిందామన్నా, సర్దికూడు పెడతా అన్న. నాకొద్దు, వేడన్నం తిందాం, ఎందుకంటే వెదర్ మంచిగా లేదు అని చెప్పిన. చూడండి, చూస్తుర్రా, పల్లీలు కనిపిస్తే అయిపోయాయి నా భార్యకైతే. అన్నం అవుతుంది, అన్నీ అవుతాయి అమ్మా. నా మీద అరవపోతే చాలు. నువ్వు రేపు ఇంటికి పోతావా నువ్వు? డాడీ వర్షానికి చూడండి, మాకు లడ్డు వచ్చింది. సో మనం ఇక్కడ ఎక్కడబ్బా ఇది వెంకటేశ్వర స్వామి పక్కన గుడి ఉంటుంది చూడండి, అక్కడ అన్నవాళ్ళు 1,15,000 లక్ష దాటిందంట. సో ఆ లడ్డు తీసుకొని ప్రసాదంలాగా ఇంతింత అయితే పంచిర్రు. సో మా అదృష్టం ఏంటంటే మాకు 2 సార్లు వచ్చింది వినాయకుడు ప్రసాదం. సో ఈరోజు సాటర్డే. సో కంప్లీట్గా మేమైతే ఈరోజు మనస్ఫూర్తిగా తింటాం భయ్యా. మీకు వచ్చిందా ఇలానే? ఒకవేళ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ లడ్డు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, సో అందరికీ తెలుసు. కానీ లడ్డు కొంతమంది ఇంటి మీద చల్లుకుంటారంట, కొంతమంది పొలంలో చల్లుకుంటారంట, కొంతమంది మన ఆరోగ్యం గురించి తింటారు. తినేదైతే కామనే. సో కొన్ని విశేషాల గురించి మాత్రం ఈ లడ్డు చాలా ప్రత్యేకత అంట. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అసలు లడ్డు గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మమ్మీ? నో కామెంట్స్. తిండిపోతు. సో ఫైనల్గా అయితే మాకు గణేష్ మహారాజ్ నుంచి లడ్డు వచ్చింది. ఇంత ఇచ్చిర్రు, చాలా గ్రేట్ వాళ్ళు. అంటే నార్మల్గా గింతనే ఇస్తారబ్బా, కానీ మనకి ఒక్క లడ్డు సరిపోయేంత ఇచ్చిర్రు. అదొక్క ఎక్కువైందని కాదే, అది ప్రసాదం లాగా ఇచ్చిర్రు. సో థ్యాంక్స్. ఎందుకు ఆ గణపయ్య ఇంత కరుణిస్తుండు మమ్మల్ని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమంటారు భయ్య? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మొత్తం మీద అయితే
5 గంటలకు లేచినానబ్బా. లేచాను ఓకే, కానీ ఈమె నాతో పాటు లేచింది. సరేలే ఎందుకు లేచావు అని అడిగితే, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళేది ఉంది కదా, మర్చిపోయావా ఏంటి అన్నాడు. అరే రే అవును కదా, డాడీ చెప్పాడు డ్యూటీ ఉంది సెక్యూరిటీ గార్డ్గా, చేస్తావా అని మా డాడీ నిన్ననే అడిగిండు. సరేలే చేస్తా డాడీ, ఏమైతే ఏంది, పనులకి సరిగ్గా లేవు, ఉన్న పనులనే నసుగుతూ ఉండాలి అని అంటే, సరే అని మా వరలక్ష్మి అయితే అమ్మయ్య ఇన్ని రోజులకైనా జాబ్కి ఎక్కుతున్నావని తెగ ఆనందపడిపోతుంది. అంటే మనం జాబ్ చేయడం చాలా రేర్, ఏదో ఒక మాట మాటకి మాత్రమే అన్నట్టు అనేది. ఎయిర్పోర్ట్లో ట్రై చేసిన, అక్కడ కుదరలేదు. సర్లే నేను చేసే వర్క్ దగ్గర ఇంకొన్ని రోజుల్లో బ్యాంక్ ఓపెన్ అవుతుంది. సో ఆ బ్యాంకులో ఆ దేవుడి దయ వల్ల ఒక అటెండర్ జాబ్ ఏమైనా దొరికితే అట్లా జంప్ అవుదామని ప్లాన్ చేసుకొని ఇలా అయితే వచ్చాను. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం జరుగుతాయో తెలియదు. టైం కావచ్చు 6:30, 7:30 లోపల జాయిన్ కావాలి. అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి.